ఎవరి ఆదేశాలతో మద్యం కుంభకోణం కుట్ర చేశారని పోలీసులు ప్రశ్నించగా అసలు కుట్ర జరిగిందో లేదో తమకెలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. మద్యం సరఫరా కంపెనీలు డిస్టరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము ఎవరికి చేర్చారని ప్రశ్నిస్తే వాటితో మాకేంటి సంబంధం అన్నారు. సాక్షులు, వాగ్మూలాలు, దర్యాప్తులో లభించిన ఆధారాలు చూపించి నిలదీస్తే అవేవీ నిజం కావని చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన ఆ నలుగురు సిట్ విచారణలో ఇలా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. మాజీ సీఎం జగన్ కు సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐటీ శాఖ మంత్రుల సలహాదారు రాజ్ కెసిరెడ్డిలను 2 రోజులుగా కస్టడీ తీసుకున్న సిట్ అధికారులు చివరి రోజు విచారణ ముగిసింది. ఈ నలుగురిలో ఏ ఒక్కరూ దర్యాప్తునకు సహకరించలేదని అధికారులు తెలిపారు. ఆ మేరకే వాగ్మూలాలపైన వారు సంతకాలు చేసినట్లు సమాచారం. కస్టడీ ముగిశాక ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచి విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం ముడుపుల సొమ్ము కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ద్వారా అంతిమ లబ్ధిదారులకు చేరేదని దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే వారిద్దరిని ఎక్కువగా ప్రశ్నించారు. కృష్ణమోహన్ రెడ్డిని 118, ధనుంజయ రెడ్డిని 110 ప్రశ్నలు అడిగారు. తమకు సంబంధం లేదని వారు అన్నట్టు తెలిసింది. ముడుపుల సొమ్ము ఎక్కడికి చేర్చాలన్న దానిపై బెంగళూరులో జరిగిన సమావేశాలు, డోలా కంపెనీల ఏర్పాటు, వాటిలోకి నిధుల మళ్లింపు తదితరాలపై దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ప్రశ్నించారు. మొత్తం 85 ప్రశ్నలు అడిగారు. ఆయన కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. రాజ్ కెసిరెడ్డిని గతంలో వారం రోజులు విచారించడంతో తాజాగా ఆయనను 50 ప్రశ్నలు అడిగారు. ఆయన గతంలో చెప్పిన విషయాలకు ఇప్పుడు చెప్పిన వాటికి పొంతన లేదని తెలుస్తుంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తునకు సిట్ ముమ్మరం చేసిన నేపథ్యంలో మరోసారి నలుగురిని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రైట్, ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ముగిసి 2 రోజులు కస్టడీ ముగిసింది. అయితే అధికారులకే నిందితులు ఎదురు ప్రశ్నలు ఎవరి ఆదేశాలు వేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా వారు ఎవరి ఆదేశాలతో మద్యం కుంభకోణం కుట్ర చేశారని పోలీసులు ప్రశ్నించగా అసలు కుట్ర జరిగిందో లేదో తమకెలా తెలుస్తుందని చెప్పేసి ఎదురు ప్రశ్నించినట్లుగా తెలుస్తా ఉంది. మద్యం సరఫరా కంపెనీలు అదేవిధంగా డిస్టిలరీల నుంచి వసూలు చేసినటువంటి ముడుపుల సొమ్ము ఎవరికి చేశారని ప్రశ్నిస్తే వాటితో మాకేంటి సంబంధం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సాక్షుల వాంగ్మూలాలు, దర్యాప్తులు లభించిన ఆధారాలు చూపించిన నిలదీస్తే అవేవి నిజం కావని కూడా చెప్పినట్లుగా మొత్తం తెలుస్తా ఉంది. అయితే మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన ఆ నలుగురు సిట్ విచారణలో ఇలా ఈ సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైనటువంటి సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, బాలాజీ ఐటీ శాఖ మాజీ సలహాదారులు రాజ్ కెసిరెడ్డిలు 2 రోజులు కస్టడీ తీసుకుని సిట్ అధికారులు అయితే విచారించారు. చివరి రోజు విచారణ అయితే ముగిసింది. అయితే ఈ నలుగురులో ఏ ఒక్కరు కూడా దర్యాప్తుకు సహకరించలేదని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు. ఈ మేరకు వాంగ్మూలాలపైన వారు సంతకాలు చేసినట్టుగా కూడా ఆ సమాచారం. కస్టడీ ముగిశాక ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచి విజయవాడ జిల్లా వెల్లడించారు. అయితే మద్యం ముడుపుల సొమ్ము కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ద్వారా అంతిమ లబ్ధిదారులకు చేరదని దర్యాప్తులో గుర్తించినట్టుగా ఆ సిట్ అధికారులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ కోణంలోనే వారిద్దరిని కూడా ఎక్కువగా ప్రశ్నించారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి 118, ధనుంజయ రెడ్డి 110 ప్రశ్నలు అడిగారు. అయితే తమకు సంబంధం లేదని వారు అన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ముడుపుల సొమ్ము ఎక్కడికి చేర్చాలనే దానిపై బెంగళూరులో జరిగినటువంటి సమావేశాలు, అదేవిధంగా డొల్లా కంపెనీల ఏర్పాట్లు, వాటిలోకి నిధులు మళ్లింపు తదితరాలపై దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సిట్ అధికారులు ప్రశ్నించారు. మొత్తంగా 85 ప్రశ్నలు కూడా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పుడు 85 ప్రశ్నలు అడిగారు. ఆయనకు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పేసి సమాచారం. రాజ్ కెసిరెడ్డి గత వారం రోజులు విచారించడంతో తాజాగా ఆయన్ను 50 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తా ఉంది. ఆయన గతంలో చెప్పిన విషయాలను ఎప్పుడు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. గతంలో చెప్పిన ఏదైతే సమాధానాలు ఉన్నాయో ఇప్పుడు చెప్పిన సమాధానాలు వేస్తేనే పొంతన లేదన్నట్లుగా తెలుస్తా ఉంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును
సిట్ అయితే మమ్మల్ని చేసిందని చెప్పుకోవాలి. మరోసారి నలుగురిని కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే నలుగురు కూడా ఎక్కడ కూడా విచారణలో సహకరించకపోవడం, అదేవిధంగా వాళ్ళు చెప్పే ప్రశ్నలకి అసలు ఏమాత్రం కూడా పొంతన లేకపోవడం, వాళ్ళు పూర్తి స్థాయిలో అందులో ఒక మద్యం కుంభకోణంలో ఈ సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో వీళ్ళ కీలక పాత్రధారులు అని తెలిసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించినా కూడా వాళ్ళు ఈ విషయంలో బుకాయించడం, ఇవన్నీ కూడా సిట్ అధికారులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 2 రోజుల పాటు ప్రశ్నల్లో ఎక్కడ కూడా ఒక్క సమాధానం కూడా సరిగ్గా రాకపోవడంతో మళ్ళీ కూడా వాళ్ళని కస్టడీకి తీసుకోవడానికి అయితే ఆ సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.